హాయ్ అండి. చూడండి, మనకైతే కస్టమరు చీర కొంగులు పీకో చేయమన్నారు, ప్లస్ ఫాల్ కూడా వేయమన్నారండి. సో ఈ రెండు చీరలకు నేనైతే వర్క్ చేసేయాలి. ఇంకా మొన్న సండే మండేనైతే చాలా బిజీ అండి. ఎందుకు అనంటే సో సండే మండే వీడియో పెట్టలేకపోయాను. ఏమిటి అంటే మా ఊళ్ళో సండే రోజు అయితే పోషమ్మ చేశారండి. ఇంకా చాలా గ్రైండ్గా మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ వీడియో కూడా. ఎంత చక్కగా అంటే ఇంకా అమ్మవారికి పోషమ్మకు ఎంత చక్కగా బోనాలు తీసిరంటే చాలా రంగరంగ వైభవంగా అయితే జరిపించారు. కాబట్టి ఇంకా అందరి ఇళ్ళల్లో బోనాలు తీసుకుపోవడం జరిగింది. ఇంకా పనులు ఉంటాయి కదండి, అందుకోసం అయితే కొంచెం వీలు కాలేదు. సో చూడండి, మనమైతే ఫాల్స్ అయితే పిండేయడం జరిగింది. ఈ సారీకి సంబంధించిన ఫాల్స్ అండి ఇవి రెండు. పిండేసి ఎండినాక ఇలాగనైతే సాఫ్ చేసుకోవాలి. మనమైతే చూడండి, మనమైతే ఇలాగ నీట్గా అనుకుంటూ, ఇంకా ఇస్త్రీ అంటే లేదండి మనకు, ఈ విధంగానే కవర్ చేసుకుంటాం. చక్కగా వచ్చేలానే చేస్తాను. ఇస్త్రీ చేసినట్టే రావాలండి వర్క్, అలాగనే చేసేస్తాను. ఇలాగని చక్కగా ఇదేనండి. దీంట్లో ఇది రెడ్ది, దీనికి పింక్ది ఇలాగ సాఫ్గా అనుకొని రెండు కూడా నేను నీట్గా చేసి ఎడబెట్టుకొని ఇంకా ఫాళ్ళు కుట్టడం, కొంగులు కుట్టడం అయితే కొంగులు ఫాళ్ళు అన్నీ కూడా కంప్లీట్ చేయాలండి. వాళ్ళైతే ఈవినింగ్ పూట వచ్చి తీసుకెళ్తామంటున్నారు. సో ఇంకా మనమైతే పని చేస్తే చక్కగా మనకు పని, టైము, మనీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదండి. అందుకోసమనే మనమైతే నాకైతే వచ్చిన ఈ ఎంత వర్క్ అన్నా కానీ కొంచెం చిన్న పని అని పెద్ద పని అని, చిన్న పనేనని అనుకోనండి, మంచిగా పని వచ్చిందా లేదా, మనకు పని ఉన్నదా లేదా, ఏ ఒక్కరిది కూడా కాదననే అననండి. ఎందుకంటే సాయంత్రం అన్నప్పుడు ఇంకేదన్నా పని ఉంటుంది, మరి సాయంత్రం వరకు అవైలబుల్ అవుతుందా కాదని చెప్పి కూడా అనుకోవచ్చు. కాకపోతే మనం ఇటు ఆ పనులు ఈ పనులు చూసుకుంటూ మనమైతే ఈ పని చేసుకోవాలని ఉంటుంది. సో నాకైతే ఎంత ఇచ్చినా అంత చేయాలి అని తపన బాగుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కుట్టిస్తానని చెప్తాను, చేస్తానండి. నాకు వీలైనంత, నాకు అవైలబుల్గా ఉన్నంత చేయాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనం అందరం కూడా చక్కగా పనిలో జాయిన్ అయ్యి చక్కగా పని చేసుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. మనం కష్టపడి 10 రూపాయలు ఇంట్లో కూర్చొని చక్కగా సంపాదించుకోవచ్చు కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి హెల్త్, మెంటల్గా అన్నీ ఇంకా అంతే సూపర్. వర్క్ చేసినప్పుడు హెల్తీగా ఉంటాం, దాంతో వర్క్ మన పనికి ఫలితం వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది, అలాగండి. సో మనమైతే ఇలాగా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలండి కాలంతో పాటు. చూడండి, మనమైతే ఇప్పుడు ఫాల్ వేసేద్దాం. ఇక్కడ చూడండి, కట్టుగొంగు కూడా కొంచెం అంతా వదిలైతే వేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇంత ఈ మోతాదులో ఇట్లాగా వదులుకొని ఇలా వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. చూడండి, మనం ఫాల్ వేసేటప్పుడైతే ఒక్క టిప్స్ పాటించాలండి. ఒక టిప్స్ చూడండి, మీరైతే మీకు ఫాలు పూర్తిగా పైన కుట్టేటప్పుడు చూడండి ఎలా వేస్తున్నాను అనేది మీకైతే అబ్జర్వ్ అవుతుంది. చాలా చక్కగా ఎటువంటి ముడతలు, ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదని చక్కగా ఒకసారి వేస్తే సరిపోతుంది. ముడతలు అనేటివి రావండి. సో ఎండాకాలం అయితే వచ్చేస్తుంది. ఇంకా అందరూ ఊళ్ళలో గ్రామ దేవతలను అందరూ చేస్తున్నారు. నాకు తెలిసి దగ్గర చాలా గ్రామాలలో విన్నాను. మా ఊళ్ళో కూడా పోచమ్మకైతే చక్కగా బోనాలు అయితే తీసాము. అమ్మవారికి మంచిగా అయితే చేయడం జరిగింది. ఊళ్ళో చాలా హ్యాపీ. అమ్మవారికి బోనాలు చేసిన ఆ రోజైతే ఎంత బాగుందో. ఊరంతా రోడ్ మీద ఫుల్ మంది అందరూ కూడా బోనాలు ఎత్తుకొని ఎంత చక్కగా అమ్మవారికి బయలుదేరారంటే మామూలుగా అనిపించలేదండి. ఎందుకంటే రోడ్డు సందు లేదండి. బోనాలు ముంగట ఇంకా వాళ్ళు ఉంటారు కదా, అమ్మవారి కొలుపు చేసేవాళ్ళు, వాళ్ళు ముందట దప్పులోళ్ళు, వాళ్ళ వెనుక బోనాలు చూస్తే అంత పొడుగు చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో కూడా ఉందండి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడని వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదములు.
నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి ఇలాగా ఈ టిప్స్ చూడండి. ఫాలు మన అటు నుంచి వెళ్ళి ఇటు వేసుకొచ్చినాం చూసారా. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళి ఇటు సీదా మన అటు నుంచి వెళ్ళి కుట్టుకొచ్చాము. మళ్ళీ ఇటు నుంచి వెళ్ళి ఇట్లాగా చూడండి. ఈ టిప్స్ పాటించండి. ఇంత కూడా ముడత రాదండి. ఈ టిప్స్ మీరు చూడండి, మీరు వేసి చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఖచ్చితంగా మీకు ఎంత తేడా ఉందో తెలుస్తుందండి. చూడండి ఇలాగా ఫస్ట్ కింద నుంచి వెళ్ళి మళ్ళీ ఇలాగా చూడండి. క్లాత్ అంతా కూడా సారీ మొత్తం మిషన్ మధ్యలోకి వెళ్ళి పంపిస్తున్నాను కదా. ఎలా వస్తుందని చూస్తున్నానండి. చూసుకోవాలి. ఇంకా ఎలా వస్తుందని చూసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఏదన్నా తేడా ఊపడితే మనం ఏం చేయాలి, ఇప్పుడే సర్దుకోవచ్చు. తర్వాత అయితే మళ్ళీ ఇప్పవలసి వస్తుంది. అంత పెద్ద టాస్క్. అందుకోసం అంత టాస్క్ అవసరం లేదు కదా. అందుకనే కుట్టుకుంటూనే చూసుకోవాలి. చూడండి క్లాత్ అంతా కూడా ఇక్కడ సేవ్ చేసుకుంటూ వాటి కడకంటున్నాను. ఎందుకంటే అక్కడ స్టోరేజ్ అనేది ఉండదు. ఇక చక్కగా నీట్గా పడుకుంటూ వస్తుందండి ఫాల్కు. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ రావాలండి. చూడండి మీరైతే ఈ టిప్స్ అయితే పాటించండి. ఒకసారి వేసి చూడండి, మీకే తెలుస్తుంది. క్లాత్ అంతా కూడా చీర మొత్తం కూడా సారీ మన మిషన్ మధ్యలోకి తోపి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలాగా చాలా చక్కటి వర్క్ అండి ఫ్రెండ్స్. మీరైతే ఊరికే ఉండకుండా ఏదో ఒక పనిలోనైతే జాయిన్ కావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా మంచిగా ఉంటుందండి. హ్యాపీగా పని చేసుకుంటూ 10 రూపాయలు సంపాదిస్తూ ఆ పైసలు మన అవసరానికి ఉపయోగించుకుంటే ఎంత హ్యాపీ, చాలా హ్యాపీ. చూడండి మనం కూడా మన పిల్లల్ని కూడా ఎదిగిన వాళ్ళకు ఏ వయసు పిల్లలకు ఆ వయసు పనులు చెప్పాలండి చక్కగా. వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఎలా పని చేసుకోవాలి, పని మీద శ్రద్ధ అనేది పెరుగుతుందండి. విలువలు, వివేకాలు, గౌరవాలు, మర్యాదలతో పాటు చదువుతో పాటు పని కూడా నేర్పించాలని. చూడండి ఎంత నీట్గా వచ్చింది. మనం ఎలా చేస్తే ఇలా వస్తుందండి పేరు. మన కష్టానికి ఇలాగా నీట్గా వచ్చినాక ఎంత చక్కగా కనపడితే అందులో కనపడుతుందండి మన పనితనం. చూడండి ఎంత సూపర్గా వచ్చింది. ఇలాగా ఇదైతే కంప్లీట్ అయిందండి. ఈ చీర అయితే ఒకటి కంప్లీట్ అయింది. మనం ఇంకొకటి కూడా చేసుకోవాలి కదా. దాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో నేనైతే పీకో చేసే అది పాదం అయితే తీసానండి. ఫస్ట్ చీర చేసి మళ్ళీ పాదం మార్చానండి మర్చిపోయి. ఏమిటో నేను ఫాల్లే అనుకుని అట్లనే మర్చిపోయాను. రెండిటికి కొంగులు పీకో చేశాను అనుకుని పాదం చేంజ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మనకు పాలు గుట్టే పాదమే ఉంది కాబట్టి కొంగులు తర్వాత కుట్టుకునేది ఇదే పాదం ఉంది కదా అని చెప్పి నేనైతే ఇంకా ఈ చీర కూడా ఫాల్ వేసేస్తున్నానండి. చూడండి దీన్ని కూడా ఇలాగే మనం ఫస్ట్ చీరకైతే ఎలాగ వేసామో అలాగనే వేసుకోవాలండి. ఇలాగ నీట్గా చూసారా. నేను అక్కడ మళ్ళీ చూశాను ఎలా వస్తుంది అని. అప్పుడు మనం స్టార్టింగే చూసుకుంటే ఏదన్నా ఎలా వస్తుంది, ఏదైనా ప్రాబ్లంగా ఉంటే అప్పుడే నివారించుకోవచ్చండి. అందుకోసమని చూసుకోవాలండి మన పని స్టార్ట్ చేసినాక. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫ్రెండ్స్ నాకైతే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారండి. సో మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ నాకు. చూడండి ఇలాగా ఇక్కడ చూడండి కొంచెం మలవాలి. ఇప్పుడు చూడండి మనం ఇట్లాగా స్ట్రైట్గా ఇలా పట్టుకొని ఇలాగా ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్లా పట్టుకొని తింపి ఇలాగా ఇక్కడ కుట్టు పెట్టాలండి. ఇట్లాగా అడ్డం కుట్టు ఇలాగ వేసుకోవాలి కదా. ఇలా అక్కడ చూసుకుంటే వేసుకోవాలండి కొలత. అటు గుంజి పట్టేయద్దు, ఇటు లోపలికని వేయకూడదు. చక్కగా వచ్చేలా వేసుకోవాలి. చూడండి క్లాత్ అంతా కూడా నేనైతే మిషన్ మధ్యలోకి తోపిస్తున్నాను. ఇలాగా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. సో ఫ్రెండ్స్ మనకైతే వర్క్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంత పర్ఫెక్ట్గా మనకు పేరు వస్తుంది, వర్క్ వస్తుందండి. పనిస్తారు, పేరు వస్తుంది. చూడండి ఇలా ఫాల్ ఎంత నీట్గా వస్తుందండి. ఇంకా
చక్కగా వస్తుంది. నేను ఇలానే కంటిన్యూ చేస్తానండి. నేను వేసే ఫాలు ఎవరికైనా ఎప్పటి నుండో ఇలానే వేస్తానండి. సో నేను కూడా వేరే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నానండి. నేను సొంతగా నాకు ఇలా వేయడం కూడా రాదు. ఫస్ట్ నేనైతే కిందికెళ్ళి కుట్టి మళ్ళీ అటు నుంచి ఇటు గుట్టుకొచ్చేదండి, ఇలా కుట్టకపోతూ. నేను చూశాను, ఇది బరోబ్బరే. అటు నుంచి ఇటు గుట్టుకొచ్చినప్పుడు మళ్ళీ ఇటు నుంచి ఇది చక్కగా ఉంది. ఇది ఫాల్ వేయడంలో తేడా ఊపడ్డదండి. అందుకోసం నేనైతే ఇలానే కుడతానండి. చూడండి, ఇలాగ బయటకు తీయాలి అడ్డంగా. ఇక్కడ చూడండి, ఇలాగా చూసారా ఎంత చక్కగా వస్తుందండి. ఇప్పుడైతే పీకో చేస్తున్నానండి నేను, ఎందుకంటే పాదం మార్చాను, ఇప్పుడు చేస్తున్నాను పీకో. ఇంకా స్టార్టింగ్ ఇది పీకో చేశాను అనుకున్నానండి, రెండింటిని చేసినా అనుకున్నాను. ఇప్పుడు చేసేస్తున్నాను. పీకో కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఇలాగా నాకు కస్టమర్ అయితే వచ్చే టైం వరకు మనం రెడీ చేసి పెట్టుకోవాలి. సో నాకైతే ఛాయ్ వచ్చిందండి. ఇంకా ఇవి మడత పెట్టి పక్కకు పెట్టి ఛాయ్ తాగి ఇంకా ఇంటి వరకు శుభ్రం చేసుకుంటుంది కదా, వాకిళ్ళు ఇల్లు అంతా మంచిగా శుభ్రం చేసుకోవాలి. చూడండి మన వర్క్ అయితే ఎలా వచ్చేసింది ఫ్రెండ్స్. మీ అమూల్యమైన కామెంట్ తోటి నాకు తెలుపగలరు వర్క్ ఎలా వచ్చింది. మీరు ఈ టిప్స్ పాటించి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో, మీ అమూల్యమైన కామెంట్ రూపంలో తెలుపగలరని కోరుతున్నా. థ్యాంక్ యూ.